హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్రెషెస్ నౌ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకి ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్తో వచ్చానండి. అదేంటంటే తెలంగాణ జాబ్ సీకర్స్ అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ న్యూస్. అదేంటంటే తెలంగాణ ప్రభుత్వం మరొక 3,334 పోస్టుల భర్తీకి అనుమతి అనేది ఇవ్వడం జరిగిందండి ఎస్టర్డే, అంటే ఏప్రిల్ 13న. ఆ పూర్తి వివరాలు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో తెలంగాణలో మరో 3,334 వేకెన్సీస్కి తెలంగాణ గవర్నమెంట్ అనేది నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే అఫిషియల్ నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ కాలేదు, బట్ ఎన్ని వేకెన్సీస్ సెకండ్ ఫేజ్లో రిలీజ్ చేస్తున్నామని కౌంట్ ఇచ్చారు. ఓకే, సో ఈ ఏప్రిల్ 13న ఈ ఉత్తర్వులు అనేది జారీ చేయడం జరిగింది. ఓకే, మొత్తం 80,039 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనేది నిర్ణయించిందనమాట. అందులో మొదటి దశగా 30,453 నియామకాలకి ఆమోదం అనేది తెలిపింది. ఓకే, అదేవిధంగా తాజాగా 3,334 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మొత్తం 2 విడతల్లో అనుమతులు పొందిన పోస్టుల సంఖ్య 33,787కి చేరింది. ఓకేనా, ఓవరాల్గా ఇంతకుముందు 30,453 ఉద్యోగాలుకి భర్తీ చేస్తామని తెలిపింది. అయితే నిన్న ఇంకొక 3,000+ పోస్టులు అనేది మళ్ళీ ఎక్స్ట్రా భర్తీ చేస్తామని చెప్పారు. టోటల్గా 33,787 వేకెన్సీస్ అనేవి మనకి త్వరలో రిలీజ్ కాబోతున్నాయి. ఓకే, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ వీడియో ఇప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే జస్ట్ మీకు ఒక అప్డేట్ ఇద్దామని. వేకెన్సీస్ అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఓకే, అఫీషియల్ నోటిఫికేషన్స్ అనేది ఇంకా రిలీజ్ అవ్వలేదు. జస్ట్ ఒక అప్డేట్ వచ్చింది, ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి హైర్ చేసుకోబోతున్నారు, ఎంతమందిని రిక్రూట్ చేసుకోబోతున్నారని ఒక నంబర్ మాత్రమే ఇచ్చారు. అయితే దాంతోపాటు ఏ శాఖల్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్నెన్ని రిక్రూట్ చేసుకోబోతున్నారని అనే ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. అది నెక్స్ట్ మనం చూద్దాం. ఓకే, సో వివిధ శాఖల్లో భర్తీకి చేస్తున్న పోస్టులు ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు, క్లియర్గా చూడండి. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అటవీ శాఖ, ఈ అటవీ శాఖలో టోటల్గా 1,668 వేకెన్సీస్ వీళ్ళు ఉన్నాయి. ఇవి హైర్ చేసుకోబోతున్నారు. 1,668 పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. ఓకే, అవేంటో చూద్దాము వన్ బై వన్. ఓకే, సో ఇక్కడ అటవీ బీట్ ఆఫీసర్కి టోటల్గా 1,393 వేకెన్సీస్ ఉన్నాయి మనకి. అదేవిధంగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ 92 వేకెన్సీస్, జూనియర్ అసిస్టెంట్ 73 వేకెన్సీస్, టెక్నికల్ అసిస్టెంట్ 32 వేకెన్సీస్, అసిస్టెంట్ ప్రొఫెసర్ 21 వేకెన్సీస్, అసిస్టెంట్ కన్వర్జేటర్ ఆఫ్ ఫారెస్ట్ 18 వేకెన్సీస్, అండ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ 14 వేకెన్సీస్, అండ్ జూనియర్ అటెండెంట్ 9 వేకెన్సీస్, అసోసియేట్ ప్రొఫెసర్ 4 వేకెన్సీస్. ఇవే కాకుండా జూనియర్ అసిస్టెంట్ 2 వేకెన్సీస్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ 2 వేకెన్సీస్, ప్రొఫెసర్ 2 వేకెన్సీస్, అసిస్టెంట్ కేర్ టేకర్ 1 వేకెన్సీ, అసిస్టెంట్ లైబ్రేరియన్ 1 వేకెన్సీ, కేర్ టేకర్ 1 వేకెన్సీ, ఫార్మ్ అండ్ ఫీల్డ్ మేనేజర్ 1 వేకెన్సీ, అదేవిధంగా లైబ్రేరియన్ 1 వేకెన్సీ, స్పోర్ట్స్ అండ్ ఎక్విప్మెంట్ మేనేజర్ 1 వేకెన్సీ. సో మొత్తం కలుపుకుంటే మనకి 1,668 వేకెన్సీస్ అనేవి ఈ అటవీ శాఖలో భర్తీ చేయబోతున్నారు. ఓకే, సో ఈ అటవీకి సంబంధించిన అఫిషియల్ నోటిఫికేషన్ కూడా ఇంకా రిలీజ్ కాలేదు. ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడు కంపల్సరీగా మనం మన ఫ్రెషెస్ నౌ యూట్యూబ్ ఛానల్లో దాని గురించి ఒక వీడియో అనేది వేయడం జరుగుతుంది. ఓకేనా, సో అటవీ శాఖలో అయితే 1,668 వేకెన్సీస్ ఉన్నవి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన అగ్నిమాపక సేవల శాఖ. ఈ శాఖలో వచ్చేసరికి టోటల్గా 875 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఓకే, అవేంటో చూద్దాం. ఫైర్మెన్, సో ఫైర్మెన్కి వచ్చేసి 610 పోస్టులు ఉన్నాయి, అండ్ డ్రైవర్ ఆపరేటర్కి 225 పోస్టులు ఉన్నాయి. ఓకే, స్టేషన్ ఫైర్ ఆఫీసర్కి 26 వేకెన్సీస్, జూనియర్ అసిస్టెంట్ హెచ్ఓకి 14 వేకెన్సీస్. టోటల్గా 875 వేకెన్సీస్ అనేవి అగ్నిమాపక శాఖ రాష్ట్ర విపత్తు స్పందన శాఖలో మనకి వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఓకే, అదే కాకుండా నెక్స్ట్ ఎక్సైజ్ శాఖ. ఈ ఎక్సైజ్ శాఖలో వచ్చేసరికి టోటల్గా 751 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఓకే, అందులో ఎక్సైజ్ కానిస్టేబుల్ 614 వేకెన్సీస్, జూనియర్ అసిస్టెంట్ లోకల్ 114 వేకెన్సీస్, అండ్ జూనియర్ అసిస్టెంట్ స్టేట్ 15 వేకెన్సీస్, అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్ 8 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, టోటల్గా 751 వేకెన్సీస్ ఎక్సైజ్ శాఖలో ఉన్నాయి. అదేవిధంగా స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇందులో వచ్చేసి టోటల్గా 40 వేకెన్సీస్ అనేవి ఉన్నవి. అవేంటివో చూద్దాం. ఓకే, అసిస్టెంట్ మేనేజర్ 9 వేకెన్సీస్, అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 8 వేకెన్సీస్, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 8 వేకెన్సీస్,
అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 7 వేకెన్సీస్, అకౌంట్స్ ఆఫీసర్ 5 వేకెన్సీస్, డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ 3 వేకెన్సీస్, టోటల్గా 40. ఓకే, ఇవి టోటల్గా మనకి తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసిన 3334 వేకెన్సీస్లో ఉన్న వేరియస్ శాఖల్లో ఉన్న పోస్టుల వివరాలు ఇవన్నమాట. ఓకే, సో ఇంకొకసారి మళ్ళీ క్లారిటీగా చెప్తున్నాను వినండి. ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా ఇంకా రిలీజ్ అవ్వలేదు, త్వరలో రిలీజ్ కాబోతుంది. జస్ట్ ఆర్థిక శాఖ మనకి ఈ అప్రూవల్ అనేది ఇచ్చింది అంతే. టోటల్గా ఆ పర్టికులర్ శాఖకి సంబంధించిన డిపార్ట్మెంట్స్ రెడీ చేసేసి టోటల్గా నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అయిన వెంటనే మన ఫ్రెషర్స్ నౌ యూట్యూబ్ ఛానల్లో మేము కంపల్సరీగా ఒక వీడియో అనేది ప్రతి శాఖకి సంబంధించి ఒక వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఒకవేళ మీకు ఎక్కడ ఫ్రెషర్స్ నౌ వెబ్సైట్ కూడా ఉంది, మన యూట్యూబ్ ఛానల్ ఉంది. సో మన ఫ్రెషర్స్ నౌ వెబ్సైట్లో ఒకవేళ మీరు చెక్ చేయాలి అనుకుంటే ఎలా చెక్ చేయాలి, నోటిఫికేషన్ రిలీజ్ అయిందా రిలీజ్ అవ్వలేదా అనేది ఎక్కడ చెక్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో ఒకవేళ మీరు తెలంగాణకి సంబంధించిన వేరియస్ గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేస్తున్నా, లేకపోతే ఎక్కడ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని చూస్తున్నా, మీరు గూగుల్కి వెళ్ళేసి తెలంగాణ గవర్నమెంట్ జాబ్స్ ఫ్రెషర్స్ నౌ అని టైప్ చేయండి. ఓకే, సో ఫ్రెషర్స్ నౌ నేను ఎందుకు టైప్ చేయమని చెప్తున్నాను అంటే, ఫ్రెషర్స్ నౌ అనేది మా యొక్క వెబ్సైట్ కాబట్టి అక్కడ తెలంగాణకి సంబంధించిన ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ వచ్చినా కానీ మేము మా వెబ్సైట్లో టైం టు టైం అప్డేట్ చేస్తాము. సో మీరు ఒక సింగిల్ యూఆర్ఎల్లో టోటల్ తెలంగాణ జాబ్స్ అనేవి చూడొచ్చు అనమాట. ఓకే, సో గూగుల్కి వెళ్ళి ఏం చేయాలి, తెలంగాణ గౌట్ జాబ్స్ ఫ్రెషర్స్ నౌ అని టైప్ చేయండి. టైప్ చేసి మీరు ఎంటర్ కొడితే మీకు ఇలా రిజల్ట్స్ అనేవి వస్తాయి. అక్కడ ఫస్ట్ మన ఫ్రెషర్స్ నౌ వెబ్సైట్ వస్తుంది. అది ఓపెన్ చేసి మీరు అవైలబుల్ ఉన్న నోటిఫికేషన్స్కి అప్లై చేయొచ్చు. అది ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. సో చూడండి, ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ జాబ్స్ ఫ్రెషర్స్ నౌ అని టైప్ చేశాను. మీకు గూగుల్లో ఈ విధంగా రిజల్ట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఇక్కడ ఫస్ట్ ఉన్న వెబ్సైట్ freshersnow.com కదా, సో ఇది ఓపెన్ చేయండి. ఓకే, సో చూడండి, ఇక్కడ ఫ్రెషర్స్ నౌ తెలంగాణ గవర్నమెంట్ జాబ్స్ అనేది ఓపెన్ అయ్యాయి. మీరు కొంచెం కిందకి స్క్రాల్ అయినట్టయితే ఇక్కడ మీకు క్లియర్గా తెలంగాణలో ఉన్న ప్రతి జాబ్ నోటిఫికేషన్ కూడా టైం టు టైం అప్డేట్ అనేది జరుగుతుంది. మా టీం అనేది రెగ్యులర్గా మీకు అప్డేట్స్ అనేవి ఎవ్రీడే అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నాట్ ఓన్లీ తెలంగాణ, ఫ్రెషర్స్ నౌలో ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్కి సెంట్రల్ గవర్నమెంట్ ఎవ్రీ జాబ్ నోటిఫికేషన్ మా ఫ్రెషర్స్ నౌ వెబ్సైట్లో అవైలబుల్ ఉంటుంది. సో మాకు టోటల్గా 20 మెంబర్స్ టీం అనేది రెగ్యులర్గా ఈ టైం టు టైం అప్డేట్ చేస్తూ ఉంటారు ఈ నోటిఫికేషన్స్ అనేది. సో ఈ యూఆర్ఎల్ freshersnow.com/తెలంగాణ గౌట్ జాబ్స్ అనేది మీరు సేవ్ చేసుకున్నా కానీ రెగ్యులర్గా తెలంగాణ పడే ప్రతి వేకెన్సీ కూడా మీరు ఒకే ప్లేస్లో చెక్ చేసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్లో కూడా వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది. ఎలా అయినా మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి, రిమ్స్ ఆదిలాబాద్ 70 వేకెన్సీస్ ఉన్నాయి 11th ఏప్రిల్, అండ్ కాకతీయ మెడికల్ కాలేజ్, ఇలా ప్రతిదీ కూడా తెలంగాణకు సంబంధించి గ్రూప్ 4, గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1 పోస్టులు, వీటికి ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ అవ్వలేదు కాబట్టి టు బీ అనౌన్స్డ్. సో వచ్చాక కంపల్సరీగా మేము అక్కడ డేట్స్ అనేవి మెన్షన్ చేస్తాము, ప్లస్ అది కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇలా మీరు తెలంగాణ గౌట్ జాబ్స్ ఏది యాక్టివ్గా ఉన్నా కానీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, సో అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా వెబ్సైటే కాకుండా మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఫ్రెషర్స్ నౌ అవైలబుల్గా ఉంది. మీరు ఎక్కడైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ అనేవి మేము టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తున్నాము, ఇన్స్టాగ్రామ్లో ఇస్తున్నాము, యూట్యూబ్లో ఇస్తున్నాము. అదేవిధంగా ఫ్రెషర్స్ నౌ వెబ్సైట్ ద్వారా కూడా మీరు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. సో ఈ సోషల్ మీడియాకి సంబంధించిన లింక్స్ అన్నీ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా ఈ ఛానల్స్ని ఫాలో అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫ్రెషర్స్ నౌ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.